జలప్రలయము వచ్చినది. 40 రోజులు ప్రచండ వర్షము భూమి మీద కురిసినది. 40 రోజులు ప్రచండ వర్షము భూమి మీద కురిస్తే కురవాల్సినటువంటి అవసరము దేనికి ఉన్నది? ఎందుకు దేవుడు 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షాన్ని భూమికి రప్పించాల్సినటువంటి అవసరము దేవునికి ఎందుకున్నది? పూర్వకాలంలో మనుషుల గుణాలు, మనుషుల ప్రవర్తనలు, మనుషుల ఆలోచనలు ఒకసారి ఎలా ఉన్నాయో ఒకసారి మనము ఆలోచన చేస్తే మొదటి భాగంలోనికి వెళితే మొట్టమొదటి ఉన్నటువంటి మనుషుల గుణాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంటే ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనంలోనికి వెళితే, పూర్వకాలంలో దేవుడు ఆదాము కాలం నుంచి నోహా వరకు జనాలను విస్తరింపజేస్తే, జనాలను భూమి మీద నిండింపగలిగినటువంటి సామర్థ్యముతో జనాలంతా భూమి మీద ఏర్పాటై ఉంటే, అక్కడ ఉన్నటువంటి జనాలు హృదయాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఒకసారి చదువమ్మా. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూసితినని గనుక నీవును నీ ఇంటి వారును ఓడల్లో ప్రవేశించుడి. నోహు కాలంలో ఉన్నటువంటి వారందరూ పాపం చేసినటువంటి వారే దుర్మార్గులయ్యారు. అందరూ దుర్మార్గులై పాపము చేసి అక్కడ ఉన్నటువంటి ఆ జనసమూహం మొత్తము చూస్తే ఒక నోహావు తప్పితే నీతిమంతుడిగా ఉన్నటువంటి వాడు ఎవడు లేడు. నోహావు తప్పితే నీతిమంతుడిగా ఉన్నటువంటి వాడు ఎవడు లేడు. అదే 6వ అధ్యాయము 12వ వచనములోనికి మనం వెళితే, దేవుడు నోహావుతో సమస్త శరీరం మూలముగా భూమి 6వ అధ్యాయము 13వ వచనం, బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేసేదను. ఎందుకు నాశనము చేసేదనంటే, వారి క్రియలు, వారి ఆలోచనలు, వారి నడతలు, వాళ్ళన్నీ చెడిపోయాయి. ఎన్నో అధ్యాయం ఆదికాండము 1వ అధ్యాయం కాలం నుంచి 7వ అధ్యాయం వరకు, ఆదికాండము 1వ అధ్యాయం కాలం నుంచి 7వ అధ్యాయం వరకే జరిగినటువంటి ప్రజలు 7 అధ్యాయాల వరకు విస్తరించినటువంటి జనాల హృదయాల మొత్తము చెడిపోతే, దేవుడు వారిని చూస్తే పాత నిబంధన పాఠ్య భాగం వరకు తప్పు చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. తప్పు చేసినటువంటి వారిని 10 మందిలోకి పిలిచి రాళ్ళతో కొట్టేసి చంపేయాలి. వారికి క్షమాపణ అనేది లేదు. ఇప్పుడు పాత నిబంధన పాఠ్య భాగంలో నోహు కాలంలో ఉన్నటువంటి జనాలు అందరూ తప్పు చేశారు, పాపం చేశారు, అన్యాయం చేశారు, అక్రమం చేశారు, దుర్మార్గం చేశారు. ఇవన్నీ చేశారు కాబట్టి కంటికి కన్ను పంటికి పన్ను అనే సిద్ధాంతము పాత నిబంధన పాఠ్య భాగంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నోహాకు కాలం ఉన్నటువంటి ప్రజలు మొత్తం చెడిపోయారు కాబట్టి వాళ్ళందరినీ శిక్షించాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు నోహాకు తప్పితే మిగతా వాళ్ళందరినీ సర్వనాశనం చేశాడు దేవుడు. అది పాత నిబంధన పాఠ్య భాగం. తర్వాత నోహు కాలంలో నుంచి మనము ఆదికాండము 19వ అధ్యాయంలోకి వద్దాం. నోహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు, నేను ఎందుకు ఈ లేఖనాన్ని వివరించుకుంటూ వస్తూ ఉన్నానంటే, చివరికి వచ్చాక ఎందుకు అనేది మీకు అర్థమైంది. అది ఆదికాండము 19వ అధ్యాయంలోనికి వెళితే సొదొమ గొమొర పట్టణము కాడికి వద్దాం. అంతవరకు జలప్రలయం అయిపోయింది. జలప్రలయం అయిపోయినాక షేము, హాము, యాఫెతు
వీళ్ళు ముగ్గురు కుమారులు, షేము, హాము, యాపేతు. వీళ్ళు ముగ్గురు కుమారులు నోహో కాడి నుంచి వచ్చారు. ఈ ముగ్గురు ద్వారా మన సంతానం అనేది అభివృద్ధి అయింది. ఇలా ముగ్గురు ద్వారా సంతానం అభివృద్ధి అయింది. జనాలు విస్తరించడం ప్రారంభించినప్పుడు ఆదికాండము 7వ అధ్యాయం కాడ నుంచి 19వ అధ్యాయం కాడికి వచ్చాక మళ్ళా జనాలు విస్తరించారు. మళ్ళా జనాలు భూమి పైన నివసిస్తూ ఉన్నారు. నివసిస్తూ ఉంటే మళ్ళా దేవుడు అనుకున్నాడు, నేను నోహాబుని కాపాడి నోహాబుని రక్షించి నోహాబు కలిగినటువంటి ముగ్గురు కుమారులు, నోహాబు కలిగినటువంటి ముగ్గురు కోడల్ని, వాళ్ళ సంతానాన్ని నేను ఆశీర్వదించా కదా. వారి సంతానములో నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎలాగున్నారో ఒకసారి చూడాలనిపించింది దేవునికి. నోహాబు సంతానములో నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎలాగ జీవిస్తూ ఉన్నారు, వీళ్ళు నీతిగా ఉన్నారా, వీళ్ళు న్యాయంగా ఉన్నారా, నేను చెప్పినటువంటి మాటల ప్రకారం జీవిస్తూ ఉన్నారని సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు చూస్తే, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి లోతు తప్పితే మిగతా వాళ్ళందరూ అన్యాయంగా ఉన్నారు. అన్యాయంతో నిండి ఉన్నారు, వ్యభిచారంతో నిండి ఉన్నారు, పాపంతో నిండి ఉన్నారు, అక్రమాలతో నిండి ఉన్నారు, అబద్ధాలతో నిండి ఉన్నారు, చెడ్డ క్రియలతో నిండి ఉన్నారు, చెడ్డ ఆలోచనలతో నిండి ఉన్నారు. ఇప్పుడు పాత నిబంధన భాగం ప్రకారము కంటికి కన్ను పంటికి పన్ను అంటే తప్పు చేసినటువంటి వాడికి శిక్ష విధించాలి అన్నటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రజలని ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ చనిపోయారు కదా. వీళ్ళని క్షమించాలన్నా శిక్షించాలన్నా చెప్పాలమ్మా మీరు. వీళ్ళను పాత నిబంధన భాగం ప్రకారము తప్పు చేసినటువంటి వారిని శిక్షించాలన్నప్పుడు సొదొమ గొమొర్రాలో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తము చనిపోయారు. బొత్తిగా ఒక లోతు తప్పితే బొత్తిగా చనిపోయారు. అందరూ పాపంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఇప్పుడు పాత నిబంధన భాగం ప్రకారము సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలను క్షమించాలా శిక్షించాలనా? మీరు చెబితే నేను చెప్పినటువంటి వాక్యము మీకు అర్థమవుతుందని నాకు అర్థమైంది. ముందు శిక్షించాలి, ఎందుకంటే తప్పు చేసినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలి అనేటువంటి సిద్ధాంతంలో అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఆ రోజు నివసిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని మరలా దేవుడు శిక్షించారు. వీళ్ళు మారలు, వీళ్ళ ఎడల నేను ఎన్ని ఆశ్చర్య కార్యాలు నేను చేసినా, వీళ్ళ ఎడల నేను ఎంత మేలు చేసినా, వీళ్ళ ఎడల నేను ఎంత ప్రేమ చూపించినా వీళ్ళు మారలు అని చెప్పేసి లోతు కుటుంబాన్ని ఒక్కడినే కాపాడి మిగతా కుటుంబాల ఆకాశంలో నుంచి అగ్ని గంధకాలను భూమికి రప్పించి సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పట్టణాల మొత్తాన్ని తగలబెట్టేస్తే సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు, ప్రాణముతో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి అన్నీ చచ్చిపోతాయి, ఏది మిగలకుండా ఉంటాయి. తర్వాత మళ్ళా ప్రజలు లోతు కాడ నుంచి మళ్ళా ప్రజలు విస్తరించడం ప్రారంభమయ్యారు భూమి మీద. మళ్ళా ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు. ప్రజలు మళ్ళా భూమి మీద నిండుతూ ఉంటే అప్పుడు యేసు ప్రభు కాలం వచ్చింది. యేసు ప్రభు కాలం వస్తున్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే కొత్త సిద్ధాంతాన్ని బయటికి తీసుకొచ్చాడు. అంటే అప్పటి వరకు శాస్త్రులకు కానీ, పరిచర్యులకు కానీ, న్యాయాధిపతులకు కానీ, ధర్మశాస్త్రోపాధిపతులకు కానీ వీళ్ళందరికీ తెలియనటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన బయటికి తీసుకొని వచ్చారు. పాత నిబంధన భాగం సిద్ధాంతము గాక యేసు ప్రభు వారు కొత్త సిద్ధాంతాన్ని బయటికి తీసుకొని వచ్చారు. ఏమి సిద్ధాంతం అని అంటే ఒకసారి మత్తయి సువార్తలో పోదాం. యేసు ప్రభు వారి కాలంలో ఇప్పుడు పాత నిబంధన భాగం కాలం ముగిస్తున్నటువంటి రోజులలో కొత్త నిబంధన భాగంలోనికి యేసు ప్రభు కాలం వచ్చాక
ఆయన ఏం మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం చదువమ్మా. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పటి వరకు కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడినటువంటి మాటను మీరు విన్నారు కదంటే, ఇప్పటి వరకు మీరు అదే సిద్ధాంతంలో మీరు జీవిస్తూ ఉన్నారు కదా. ఇప్పటి వరకు ఆ సిద్ధాంతం ప్రకారం మీరు తప్పు చేసినటువంటి వారిని కఠినంగా శిక్షిస్తూ ఉన్నారు కదా. ఎవరైనా తప్పు చేసినటువంటి వారిని తీసుకొని వచ్చి 10 మందిలో నిలువబెట్టి రాళ్ళతో కొట్టి చంపుతున్నారు కదా. ఎవరైనా మీ మీద కత్తి తీసుకొని మీ మీదికి వస్తే వారిని తిరిగి మళ్ళీ అదే కత్తితో మీరు చంపుతూ ఉన్నారు కదా. కిందికి వస్తాం. నేను మీతో చెప్పేది ఏమనగా, దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంపు మీద కొట్టువాడికి ఎడమ వైపుకు ఎడమ చెంపకు తిప్పుము. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి సిద్ధాంతములు మీరు ఉన్నారు. ఇక నుంచి ఆ సిద్ధాంతములు మీరు ఉండొద్దు. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చెప్పించు. దేవుడు ఒక కొత్త సిద్ధాంతాన్ని వారికి చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారి కాలం వచ్చాక యేసు ప్రభు వారు కొత్త నిబంధన పాఠ భాగంలో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు ఈ మాటలు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు దాకా మీరు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు దాకా మీరు నమ్ముకున్నటువంటి పద్ధతిని మీరు వదిలిపెట్టండి. ఇప్పుడు దాకా మీరు నడుస్తూ వస్తున్నటువంటి ఆ తీర్పుని మీరు వదిలిపెట్టేసి ఇప్పుడు కొత్త సిద్ధాంతాన్ని మీరు ఉండండి. ఇప్పుడు కొత్త సిద్ధాంతంలో మీరు నడవండి. ఏమంటే, మిమ్మల్ని ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీదకి ఎడమ చెంప చూపించనంటే, మిమ్మల్ని ఎవరైనా కొడితే, మీ మీద ఎవరైనా దాడి చేస్తే మీరు తిరిగి వారి మీద దాడి చెయ్యొద్దు అని యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు. తర్వాత చదువమ్మా. ఎవడైనా నీ మీద వేషము వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పైవస్త్రము కూడా విచ్చివేయు. ఇప్పుడు ఎవడైనా నీ మీదకి వచ్చి నీ మీద గొడవాడి, నీ మీద వేద్యమాడి, నీ మీద తగాదాడి, నిన్ను కొట్టి నీ పైవస్త్రములను తీసుకొని పోతే పాత నిబంధన పాత భాగం ప్రకారం ఏం చేయాలి? ఇప్పుడు వాడి మీద కూడా తిరగవాలి. పాత నిబంధన పాత భాగం ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తి మీదకి వెళ్ళి ఆ వ్యక్తిని కొట్టి ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి వస్త్రాన్ని లాక్కొని వెళ్ళిపోతే పాత నిబంధన పాత భాగం ప్రకారం తిరిగి ఈ వ్యక్తి ఏం చేయాలి? ఆ వ్యక్తి మీదకి కొట్టినటువంటి వ్యక్తి మీదకి మీనబడి కొట్టి ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకోవాలి. అది పాత నిబంధన పాఠ్య భాగం యొక్క సిద్ధాంతం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమని చెబుతున్నాడు? ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, ఎవడైనా మీ మీదకి వచ్చి మిమ్మల్ని గొడవాడి, మీ మీద ఏజ్యమాడి, మీ మీద తగాదాడి, మీ కాడున్నటువంటి మీ పై వస్త్రమును, మీ కాడున్నటువంటి వస్త్రాన్ని తీసుకొని వెళితే ఇంకొక వస్త్రం కూడా ఇచ్చేయి అంటే, క్షమాపణ హృదయము కలిగినటువంటి వారి లెక్క మీరు జీవించండి. ఇప్పుడు దాకా క్షమాపణ హృదయము కలిగినటువంటి వారి లెక్క వారు జీవించాల. అయితే ఇక నుంచి మీరు అలాగా జీవించండి అని యేసు ప్రభు పరిచర్యలకు ఒక రూల్, ఒక సిస్టాన్ని వాళ్ళకి ఆయన బోధిస్తూ ఉన్నారు. అని చూసాము 41వ వచనం. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసే ఎడల వాడితో కూడా 2 మైళ్ళు నువ్వు వెళ్ళుము. పాత నిబంధన పాత భాగం ప్రకారము ఒకడు నేను ఒక్కడిని కొంత దూరం నేను వెళ్ళలేను, నాకు తోడుగా నువ్వు రావాలి అని అడిగితే పాత నిబంధన పాత భాగం ప్రకారము రాకూడదు. కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి కొత్త నిబంధన పాత భాగం ప్రకారము ఎవరైనా వచ్చి మనల్ని సహాయం చేయమని మనల్ని అడిగితే
సహాయం చేసేటువంటి పరిస్థితులు మనం ఉంటే ఖచ్చితంగా మనము సహాయం చేయాలి అని యేసు ప్రభువారు